జస్ట్ బ్రాండ్ కోసం మాత్రమే ఈ అమ్మాయిని తీసుకుని బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే, అంటే మన బ్రాండ్ ఉందని మార్కెట్ లో తెలియాలి, ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. తెలుగు స్టేట్స్ మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా మనం, అవును మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా. కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ వస్తుందేమో, కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా, కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా. అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి? హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్, కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది, తను కంఫర్టబుల్ లేదు. రీజన్ జనాలకి తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది? తనే క్విట్ చేసింది, తనే క్విట్ చేసి పెట్టుకుంది, నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అని అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చాలు కదా. నేను కూడా రాయొచ్చు, నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా. ఫర్ మై ఓన్ గుడ్, నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన, ఏదన్నా అనొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ, నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి. కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు ఉన్న మనుషులు అనుకుంటున్నది. అదే అంటున్నా.